గైస్ ఈ యానిమే వరల్డ్ లో 80% పీపుల్స్ దగ్గర పవర్స్ అయితే ఉంటాయి. వాటిని కూడా కొరక్ అయితే అంటారు. ఈ పవర్స్ ని ఎవరైతే మంచి పనుల కోసం యూజ్ చేస్తారో వాళ్ళని హీరోస్ అంటారు. ఈ పనులు అయితే ఎవరైతే చెడ్డ పనుల కోసం యూజ్ చేస్తారో వాళ్ళని విలన్స్ అంటారు. విలన్స్ ఆపేది హీరోస్. గైస్ హీరోస్ ఆపినందుకు వాళ్ళకి వచ్చేసి మంచి శాలరీ వస్తుంది, ప్లస్ ఫేమ్ అయితే వస్తుంది వాళ్ళకి. దాని తర్వాత మనకైతే 14 years ఇజుకు మిడ్డోరిని అయితే చూపిస్తారు. గైస్ మనం వచ్చేసి ఇంకా యానిమేలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్ మనకైతే ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఒక విలన్ అయితే చూపిస్తారు. ఆ విలన్ వచ్చేసి మొత్తం అక్కడ ప్లేస్ అయితే నాశనం అయితే చేస్తూ అయితే ఉంటాడు. అప్పుడైతే అక్కడికైతే హీరో అయితే వస్తాడు. గైస్ హీరో పవర్ వచ్చేసి పవర్ గైస్ అంటే తన స్ట్రెంత్ వచ్చేసి నార్మల్ పీపుల్స్ కన్నా చాలా అంటే చాలా ఎక్కువ ఉంటది. దాని తర్వాత అక్కడైతే ఇంకో హీరో అయితే వస్తాడు. ఆ హీరో పవర్ వచ్చేసి వాటర్ గైస్. వాటర్ తో జనాలను ముందుకు రాకుండా అయితే కాపాడుతూ అయితే ఉంటాడు. దాని తర్వాత మనకైతే మన మెయిన్ క్యారెక్టర్ అని చూపిస్తారు గైస్, డేకుని. డేకు అంతా చూసి బాగా ఇంప్రెస్ అయితే అవుతూ అయితే ఉంటాడు. దాని తర్వాత అక్కడైతే ఇంకో హీరో అయితే వస్తాడు. తన పవర్ వచ్చేసి వుడ్ గైస్ అంటే చెట్లుగా తనైతే మారగలుగుతున్నాడు. దాని తర్వాత మనమైతే మన హీరోని అయితే చూస్తాం. హీరో మీద ఉన్న ఫీలింగ్స్ తనైతే బయట అయితే పెడుతూ అయితే ఉంటాడు. దాని తర్వాత తన పక్కన ఉన్న అంకుల్ అయితే అప్పుడే అంటాడు, నువ్వు ఫ్యాన్ బాయ్ అని అయితే అంటాడు. దాని తర్వాత మన హీరో వచ్చేసి కొంచెం సిగ్గుపడుతూ అయితే ఉంటాడు. మనం చూస్తాం దగ్గర చెట్లు అంటూ ఉన్న మ్యాన్ అయితే ఆ విలన్ అయితే ఓడిచేస్తాడు. కానీ అప్పుడే ఒక జైంట్ అమ్మాయి అయితే వచ్చి తన మీద ఒక తనైతే ఈజీగా అయితే ఓడిస్తుంది. లాస్ట్ మినిట్ లో ఓడించి మంచి మార్కులను తనైతే కొట్టేస్తుంది. మనం దీని తర్వాత చూస్తాం మన హీరో వచ్చేసి ఇక్కడ జరిగిందంటే నోట్ బుక్ లో అయితే రాసుకున్నాం. అయితే మన హీరోకి అయితే అలవాటు అయితే ఉంటది. దాని తర్వాత మనకైతే డేకు స్కూల్ సీన్ అయితే చూపిస్తాడు. అప్పుడే వాళ్ళ సార్ అయితే అంటాడు, మీరు థర్డ్ ఇయర్ కి అయితే వచ్చారు, మీరు వచ్చి మీ ఫ్యూచర్ గురించి ఇప్పుడు ఆలోచించుకోవాలి అయితే అంటాడు. దాని తర్వాత వాళ్ళ సార్ అయితే అంటాడు, నేను వచ్చి మీ అందరికి అడ్మిషన్ ఫామ్ ఇస్తా, కానీ దాని వల్ల లాభం ఏంటి? నాకు తెలిసి మీ అందరి దగ్గర మంచి మంచి పవర్స్ ఉన్నాయి, కానీ మీ వాటికి స్కూల్ అయితే వాడలేరు అని అయితే అంటాడు. అప్పుడే ఇంకా నుంచి ఒక అబ్బాయి అయితే అంటాడు, సార్ నన్ను వచ్చేసి ఇలాంటి పిల్లలతో కంపారిజన్ చేయమాకండి, నేను ఈ లూజర్స్ లాగా లేను, వీళ్ళందరూ నా ముందు ఏం పనికిరా. అప్పుడే వాళ్ళ సార్ అయితే అంటాడు, నాకు గుర్తుకొచ్చింది బాకు యూఏ వెళ్ళాలనుకుంటున్నాడు. అప్పుడే అంటాడు, నేను ప్రామిస్ చేస్తున్నాను, నేను ఆల్ మైట్ కన్నా చాలా స్ట్రాంగ్ అవుతాను. అప్పుడే వాళ్ళ సార్ అంటాడు, గుర్తుకొచ్చింది డేకు కూడా యూఏ వెళ్ళాలనుకుంటున్నాడు కదా. అప్పుడే వాళ్ళ క్లాస్మేట్స్ అంతా నవ్వుతురా ఉంటారు. అప్పుడే అంటారు, నీకు ఎలాంటి పవర్స్ లేవు కానీ యూఏ వెళ్తా. అప్పుడే బాకు అంటాడు, ఏ డేకు నీకడ ఎలాంటి పవర్స్ లేవు, నువ్వు యూఏ వెళ్ళలేవు. అప్పుడే డేకు అంటాడు, సరే సరే నన్ను వదిలే, నేను నీతో ఎలాంటి కాంపిటీషన్ చేద్దాం అనుకోవట్లేదు. అప్పుడే బాకు అంటాడు, నీకడ ఎలాంటి సూపర్ పవర్స్ లేవు, నువ్వు ఎందుకు పనికిరావు. అప్పుడే మనం నెక్స్ట్ సీన్ లో చూస్తాం, రోడ్ మీద ఒక విలన్ అయితే వెళ్తూ ఉంటాడు. అందరూ అంటారు సైడ్ కి ఉన్న వాళ్ళు, ఏంటి ఇంకా ఏ హీరో రాలేదు అంటూ ఉంటారు. అప్పుడే ఇంకా నుంచి ఒక హీరో చేత అంటాడు, ఇవన్నీ నేను బంద్ చేస్తాను అంటాడు. మనం చూస్తే ఆ హీరో ఎవరో కాదు, ఆల్ మైటే. అప్పుడే మనం నెక్స్ట్ సీన్ లో చూస్తాం, డే కోచ్ తన బ్యాగ్ చదువుకుంటుండే. అప్పుడే అక్కడికి వచ్చి బాకో అయితే అంటాడు, ఇంకా మన మాట ఫినిష్ కాలేదు డేకు. అప్పుడే బాకు అయితే డేకు బుక్ తీసుకుంటాడు. డేకు అప్పుడే అంటాడు, నా బుక్ నాకు ఇచ్చానంటే. అప్పుడే బాకు తన బుక్ అయితే తన పవర్స్ తో పేల్ చేసి ఎంకలైతే పాడేస్తాడు. అప్పుడే బాకు అయితే అంటాడు, డేకు ఒక విషయం గుర్తుపెట్టుకున్నావు, యూఐ వెళ్తలేదు. అప్పుడే డేకు వెళ్తా బాకుని అయితే చాలా తిట్టుకుంటాడు. అప్పుడే డేకు బుక్ అయితే చేపలు తింటూ అయితే ఉంటాడు. డేకు అయితే చేపలను కూడా తిడతాడు. దాని తర్వాత మనకైతే ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు. అప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్ లో డేకు చాలా చిన్నోడు. అప్పుడు డేకు వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే అంటాడు, అమ్మ తొందరగా కంప్యూటర్ ఓపెన్ చేసి అంటాడు. అప్పుడే వాళ్ళ అమ్మ అయితే అంటది, నువ్వు ఒకటి వాళ్ళకి 10,000 views తగ్గించేసి తన కంప్యూటర్ చూడకూడదు. డేకు అయితే కంప్యూటర్ లో అయితే ఆల్ మైట్ ది ఒక వీడియో అయితే చూస్తూ ఉంటాడు. ఆ వీడియోలో ఆల్ మైట్ 10 నిమిషాల్లో 100 మంది దాకా అయితే కాపాడాడు. ఇప్పుడు అదే వీడియోలో ఆల్ మైట్ అయితే అంటాడు, భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను వచ్చేసాను. ఇది చూసి డేకు అయితే చాలా అంటే చాలా ఇంప్రెస్ అయితే అవుతాడు. దాని తర్వాత మనకైతే నెక్స్ట్ సీన్ లో చూపిస్తాడు. డాక్టర్ అంటాడు, సారీ పిల్లడా, ఇది ఇంపాసిబుల్. అప్పుడే డాక్టర్ అంటాడు, మేడం నేను తెలుసుకోవచ్చా నీ పవర్ ఏంటో? నా పవర్ వచ్చేసి గ్రావిటీని లైట్ గా కంట్రోల్ చేస్తాను. మా హస్బెండ్ పవర్ వచ్చేసి తను నోట్లోంచి మంట వెళ్తాడు. అప్పుడే డాక్టర్ అంటాడు, డేకులో ఈ పార్టీకి రెండిట్లో మిక్సర్ అయితే పవర్ రావాల్సింది, లేకపోతే ఒక పవర్ అయినా రావాల్సింది. ఇప్పుడు దాకా రాలేదంటే. అప్పుడే డాక్టర్ అంటాడు, ఇప్పటి నుంచి అయితే పవర్స్ రావడం స్టార్ట్ అయినాయి. ఒక సైంటిస్ట్ అయితే ఒక రీసెర్చ్ చేశాడు. అంటే తెలిసింది ఏంటంటే మనిషి లోపల కాళ్ళలో ఒకటే బోన్ ఉంటుంది, 2 బోన్లు ఉండవు. 2 బోన్లు ఉంటే దానికి వచ్చి పవర్స్ రావు. మనం రీసెర్చ్ ప్రకారం చూస్తే డేకులో ఎలాంటి పవర్స్ రావు ఇంకా. దాని తర్వాత మన నెక్స్ట్ సీన్ లో చూస్తే డేకు వచ్చేసి అదే ఎపిసోడ్ చూసుకుంటే చాలా ఇమోషనల్ గా అయితే అయిపోతాడు. అప్పుడే డేకు అయితే అంటాడు వాళ్ళ అమ్మతోటి, అమ్మ సూపర్ హీరో అవచ్చా. అప్పుడే వాళ్ళ అమ్మ అయితే నన్ను క్షమించు డేకు డేకు అయితే అంటూ అయితే ఉంటది వాళ్ళ అమ్మ. మనకు అప్పుడే నెక్స్ట్ సీన్ లో అయితే చూస్తాం, డేకు అయితే ఒక టనల్ నుంచి వెళ్ళుకుంటే చాలా నవ్వుతూ అయితే ఉంటాడు. అప్పుడే ఎంకల్ చేత ఒక విలన్ వచ్చేసి డేకు పట్టేసుకుంటది. డేకును పట్టేసుకుని అప్పుడే అంటే ఆ విలన్, హే పిల్లోడా, నువ్వు చాలా వెళ్తున్నావు, నువ్వు వెళ్ళడం ఆపు, నేను జస్ట్ నీ బాడీని నా కోసం వాడుకుంటాను. అప్పుడే మనం అయితే చూస్తాం అక్కడికైతే ఒక హీరో అయితే వస్తాడు. అది చూస్తే ఎవరో కావచ్చు ఆల్ మైట్ వచ్చేసి జస్ట్ 1 పంచ్ లోనే విలన్ వచ్చేసి అంతం చేస్తాడు. దాని తర్వాత మనం నెక్స్ట్ సీన్ లో చూస్తాం, అప్పుడే
అప్పుడే మనమే చూస్తాం ఆల్మైట్ వచ్చేసి డేకుని అయితే లేపుతాడు. డేకు లేకగానే చాలా అయితే ఆల్మైట్ చూసి చాలా అంటే చాలా ఇంప్రెస్ అయితే అయిపోతాడు. అప్పుడే ఆల్మైట్ అంటాడు, సారీ పిల్లడు, నీకు నా వాళ్ళు ఇంతసేపు కష్టమైంది, నేను నిజంగా ఇది కొత్త ఏరియా నాకు, అందుకు నేను రాలేకపోయాను అని చెప్పి తనైతే నవ్వుతూ అవుతుంటాడు. అప్పుడే డేకు అయితే తన బ్యాగ్ లో బుక్ కోసం ఆయన ఎత్తుకుతూ అవుతుంటాడు ఆటోగ్రాఫ్ తీసుకుందామని. కానీ తన బుక్ ఓపెన్ చేసి చూస్తే అప్పటికి ఆల్మైట్ అయితే ఆటోగ్రాఫ్ అయితే ఇచ్చేసి అయితే ఉంటాడు. డేకు అయితే చాలా అంటే చాలా థ్యాంక్స్ లేదా చెప్తాడు ఆల్మైట్ కి. అప్పుడే ఆల్మైట్ వెళ్ళిపోదామని చెప్పి బాయ్ చెప్పి అయితే దూకుతాడు. అప్పుడే మనం అయితే చూస్తాం డేకు వచ్చేసి ఆల్మైట్ కాలు అయితే పట్టుకుని అయితే ఉంటాడు. కాలు పట్టుకుని ఉండడం వల్ల తను కూడా గాల్లో అయితే ఎగురుతూ అవుతాడు. అప్పుడే ఆల్మైట్ అయితే అంటాడు, ఏయ్ నన్ను ఒళ్ళు పిల్లడా, నన్ను ఒళ్ళు పిల్లోడా. అప్పుడే డేకు అంటే నేను మిమ్మల్ని ఉంటే తిన్నప్పుడు చచ్చిపోతాను కదా. అది కూడా నిజమే కదా. అప్పుడే మనమే చూస్తాం ఆల్మైట్ నోట్లో నుంచి అయితే రక్తం అయితే వస్తుంటది. ఆల్మైట్ అయితే అప్పుడు ఒక బిల్డింగ్ మీద ల్యాండ్ అయితే చేస్తాడు. ల్యాండ్ చేసిన తర్వాత అంటాడు ఆల్మైట్, నేను కిందికి ఎవరైనా పైకి పంపిస్తాను, నేను కిందకి తీసుకెళ్ళడానికి, నాకు అక్కడ వేస్ట్ మాటలకి టైం లేదు. డేకు అయితే ఆల్మైట్ ని ఆగు ఆగు అయితే అంటాడు. ఆల్మైట్ అంటే నాకు అక్కడ వేస్ట్ మాటలకి టైం లేదు. అప్పుడే డేకు అయితే అంటాడు. ఎవరికైనా సూపర్ పవర్స్ లేకపోతే తన హీరో కాగలుగుతాడా? అప్పుడే ఆల్మైట్ అయితే ఎంకల్ దిగి స్మైల్ చేస్తాడు. అంతే గైస్, దీంతో వచ్చేసి ఈ ఎపిసోడ్ అయితే అయిపోయింది. ఎవరెవరికి వచ్చేసి మై హీరో అకాడమీ పార్ట్ 2 కావాల్సింది అయితే కమెంట్ అయితే చేయండి. అండ్ గైస్, ఈ యానిమే కంటిన్యూ చేయాలి లేకపోతే వేరే యానిమే మనం స్టార్ట్ చేయాలి ఎక్స్ప్లెయిన్ నాకు కమెంట్ అయితే చేయండి. దీన్ని పార్ట్ 2 రావాలంటే ఈ వీడియోకి వచ్చేసి 50 likes టార్గెట్ అయితే ఇస్తున్నాను గైస్. తొందరగా అయితే కంప్లీట్ చేస్తారైతే అనుకుంటున్నాను. అండ్ గైస్, తొందరగా అయితే లైక్ చేయండి. నేనైతే లైక్ చేస్తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లేకపోతే లైక్ చేయకపోతే నేను వేరే కంటెంట్ అయితే స్టార్ట్ చేయాలి. ఓకే గైస్, టాటా, బై బై.